అండి ఇక్కడ పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నాను. చూసారా, కూర్చునే ముందు పూజకు కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకోవాలి. పువ్వులైనా సరే ఏదైనా సరే ఆల్రెడీ అన్నీ ఇక్కడ తెచ్చి పెట్టేసుకున్నాను. మళ్ళీ పూజ మొదలెట్టినాక లెక్కకూడదనమాట. అందుకని ఇప్పుడు మొత్తం అలంకరించుకొని పూజ అనేది స్టార్ట్ చేస్తాను. ఇది నా 3వ శనివారం పూజ, 2వ వారం. మొన్న సాటర్డే నాకు స్కిప్ అయిపోయింది. శ్రీ వెంకటేశ్వరాయ నమః. ఇక్కడ నేను 3వ శనివారం వ్రతం చేస్తున్నాను. ఆల్రెడీ 2 శనివారాలు చేశాక నాకు మధ్యలో ఒక వారం ఆగింది. ఇప్పుడు 3వ శనివారానికి పూజ అనేది చేసుకుంటున్నాను. ముందుగా పూలు అలంకరించుకుంటాను. శ్రీ వెంకటేశ్వరాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం వెంకటేశ్వరాయ నమః. శ్రీనివాస గోవింద, తిరుమలవాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, తిరుమలవాస గోవింద, గోవింద హరి గోవింద, శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, తిరుమలవాస గోవింద. మనం పూజ చేసుకున్న ప్రతి నిమిషం గోవిందనామం స్మరించుకుంటూ, లేదా ఏ దేవుడికి పూజ చేసుకుంటే ఆ దేవుడిని స్మరించుకుంటూ పూజ చేసుకోవడం చాలా ఉత్తమం. మన ధ్యాస కూడా ఎటు పోకుండా దేవుడి నామం తలుస్తూ ఉంటే దేవుడికి వెళ్ళే ధ్యాస అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి దేవుడి నామం మీద తలుస్తూ పూజ అనేది మొదలుపెట్టండి. శ్రీ వెంకటేశ్వరాయ నమః. శ్రీ వెంకటేశ్వరాయ నమః. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. శ్రీనివాసాయ నమః. ఓం శ్రీ వెంకటేశ్వర నమః. ఇక్కడ నేను ఆచమనం కోసం 2 పంచపాత్రలు తీసుకుంటాను. ఒకటి గంగానం. ఈ గంగానం అనేది నేను కుబేరుని ముగ్గులో పెట్టుకుంటాను. కింద గూట్లో కుబేరుని ముగ్గు అనేది వేసుకుంటాను. ఆ కుబేరుని ముగ్గులో పెట్టుకుంటాను. ఇది మన కోసం తీసుకున్న పంచపాత్ర, ఇది దేవుని కోసం తీసుకున్న పంచపాత్ర. దేవుని కోసం తీసుకున్న పంచపాత్రలో ముందుగా కొన్ని అక్షింతలు, పసుపు, కుంకుమ, గంధం, ఒక పువ్వు, ఇవి వేసుకోవాలి. దేవుని కోసం తీసుకున్న పంచపాత్రలో 3 పక్కల గంధంతో అలంకరించుకోవాలి కూడా. మన కోసం తీసుకున్న దానికి ఒక పక్క అలంకరించుకుంటే సరిపోతుంది. ముందుగా మన కోసం తీసుకున్న పంచపాత్రలో ఒక పువ్వు నుంచి మన మీద నీళ్లు చల్లుకోవాలి. శుద్ధం సమర్పయామి. అయిపోయింది కదా, ఇప్పుడు పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఆచమనం చేసుకొని పూజ అనేది మొదలు పెట్టుకుందాం. ఇది నా 3వ శనివారం వ్రతం. శ్రీ వెంకటేశ్వర స్వామికి నేను ఈ వ్రతం చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా పెట్టుకొని ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః. పక్కకి నీళ్ళు వదిలేద్దాం. ఆచరణం చేసుకున్నాక భూతవచ్చటం చేసుకుంటున్నాను. ఓం
అని చెప్పి అక్షింతలు వాసన చేసి ఎడమ చేతికి వదిలేస్తున్నాను. కోసం తీసుకున్న ఆచమనం అనేది పక్కకు పెట్టేశాను. ఇక్కడ గణపతిని తలుచుకుంటూ ప్రాణాయామం చేసుకుంటున్నాను. ప్రాణాయామం చేసుకుంటూ గాయత్రి మంత్రం వస్తే గాయత్రి మంత్రం చెప్పుకోండి. ఇక్కడ నాకైతే ఏ మంత్రాలు రావు, కానీ నాకు తెలిసినంతలో నేను పూజ చేసుకుంటాను. దీపం ముట్టించి పూజ అనేది మొదలు పెడదాం. ముందుగా దీపం అయితే ఎప్పుడు నూనె పోసే ఒత్తులు వేయాలి. ఒత్తులు వేసి నూనె పెట్టొద్దు. నేనైతే 2 ఒత్తులు వేసుకుంటాను. అది మీ ఇష్టం. 3 ఒత్తులు వేసుకునే వాళ్ళు 3 వేసుకోవచ్చు. దక్షిణం వైపు తప్ప ఇంకా 3 దిక్కులు ఎటైనా దీపం పెట్టుకోవచ్చు. ఏకహారత్తో కానీ అగరబత్తితో కానీ దీపం ముట్టించుకోండి. ఇక్కడ నేను అగరబత్తితో దీపం ముట్టించుకుంటాను. శ్రీ వెంకటేశ్వరాయ నమః. శుభం కృత్వం కళ్యాణి ఆరోగ్యం ధనం సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమస్తుతే. మొదటి దీపం అనేది అయిపోయింది. దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దన దీపజ్యోతి అమృతమే పాపం సంధ్యా దీపజ్యోతి నమస్తుతే. రెండో దీపం కూడా ముట్టించుకున్నాము. దీపం దేవతకి చూపించి దీపారాధన అనేది అయిపోయింది కాబట్టి ధూపం దేవునికి చూపించి దేవుణ్ణి ఆహ్వానించుకుందాము. ముందుగా దేవుణ్ణి ఆహ్వానించుకునే ముందు గణపతి పూజ చేసుకోండి. గణపతిని ఆహ్వానించుకోండి. గణపతిని ఆహ్వానించాక మనం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆహ్వానించుకుందాము. ఓం శ్రీ వెంకటేశ్వర గణపతాయ నమః. ఆవాహనం సమర్పయామి. ఆసనం సమర్పయామి. పాద్యం సమర్పయామి. ఆరోగ్యం సమర్పయామి. ఆచనం సమర్పయామి. స్థానం సమర్పయామి. వస్త్రం సమర్పయామి. పవిత్రం సమర్పయామి. గంధం సమర్పయామి. పుష్పం సమర్పయామి. ధూపం సమర్పయామి. శ్రీ గణపతాయ నమః. దీపం సమర్పయామి. నైవేద్యం సమర్పయామి. ఓం శ్రీ గణపతి. నైవేద్యం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. ఇప్పుడు గణపతికి నమస్కారం చేసుకోండి. ఉదాసనం చేసుకోండి. మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని చెంపలేసుకోండి. గణపతాయ నమః. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుందాము. వెంకటేశ్వర స్వామికి ఈ ప్లేట్ పెడుతున్నాను. ఓం శ్రీనివాసాయ నమః. వెంకటేశ్వర స్వామికి ఉన్న నామాల్లో ఏ నామైనా తలుచుకొని మనం చేసుకోవచ్చు. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. ఓం శ్రీ వెంకటేశ్వరాయ.
వెంకటేశ్వర స్వామి ఆవాహయామి. ఓం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆసనం సమర్పయామి. ఓం శ్రీ వెంకటేశ్వర స్వామి పాద్యం సమర్పయామి. ఓం శ్రీ వెంకటేశ్వర స్వామి హస్తం సమర్పయామి. ఓం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆచమనం సమర్పయామి. ఓం శ్రీ వెంకటేశ్వర స్వామి స్థానం సమర్పయామి. ఓం శ్రీ వెంకటేశ్వర స్వామి వస్త్రం సమర్పయామి. ఓం శ్రీ వెంకటేశ్వర స్వామి యజ్ఞోపవిత్రత సమర్పయామి. ఓం శ్రీ వెంకటేశ్వర స్వామి గంధం సమర్పయామి. ఓం శ్రీ వెంకటేశ్వర స్వామి పుష్పం సమర్పయామి. ఓం శ్రీ వెంకటేశ్వర స్వామి ధూపం సమర్పయామి. ఓం శ్రీ వెంకటేశ్వర స్వామి దీపం సమర్పయామి. ఇక్కడ దీపం సమర్పయామి అన్నప్పుడు మనం ప్రత్యేకంగా దేవుడి కోసం చేసిన పిండి దీపాలు ఉన్నాయి కదా, అవి పెట్టుకోవాలి. ఇప్పుడు ముట్టించండి పిండి దీపం అనేది. శ్రీ వెంకటేశ్వర నమః. ఓం శ్రీనివాసాయ నమః. వెంకటేశ్వర స్వామి నామాలు తలుచుకుంటూ వెంకటేశ్వర స్వామి దీపం ముట్టించుకుంటూ ఇటు 3 ఒత్తులు అటు 4 ఒత్తులు పెట్టి ముట్టించండి. ఇటు 3 ఒత్తులు ఇటు 4 ఒత్తులు కలిపి 7 ఒత్తులుగా 7 కొండలకి 7 దీపాలు పెట్టినట్టుగా ఊహించుకొని 7 ఒత్తులతో దీపారాధన చేయండి. ఒక్కొక్క కొండకి ఒక్కొక్క దీపంగా ప్రకటిస్తుంది ఇక్కడ. శుభం కృత్వం కళ్యాణి ఆరోగ్యం ధనం సంపద శత్రుపతి వినాశాయ. దీపజ్యోతి నమస్తుతే. దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దన దీపజ్యోతి హరితో మే పాపం దీపజ్యోతి నమస్తుతే. శ్రీ వెంకటేశ్వర స్వామి దీపం సమర్పయామి. దీపం చూపించండి. ఓం శ్రీ వెంకటేశ్వర స్వామి నైవేద్యం సమర్పయామి. తండ్రికి ఇష్టమైన వడపప్పు పానకం అనేది ఇక్కడ నేను నైవేద్యంగా పెడుతున్నాను. నైవేద్యం సమర్పయామి. ఓం శ్రీ వెంకటేశ్వర స్వామి తాంబూలం సమర్పయామి. ఓం శ్రీ వెంకటేశ్వర స్వామి నమస్కారం సమర్పయామి. నమస్కారం చేసుకోండి, ఉద్దాసనం చేసుకోండి, బింగిల్ తీసుకోండి. ఇంకా మనకి ప్రదక్షిణాలు కూడా చేసుకోండి. 3 ప్రదక్షిణాలు అనేది చేయాలి. ఇక్కడ దీపం ముట్టించాను కదా, దీపానికి బొట్లు పెట్టండి. దీపం ముట్టించగానే పెట్టాలి. ఇక్కడ దీపంలో 2 అక్షింతలు వేయండి. ఒత్తు దగ్గర వేస్తే ఏంటంటే అక్షింతలు ఒత్తు అనేది కిందికి జారి రాకుండా ఉంటుంది. అది కూడా ఒక టిప్. ఇప్పుడు దీపానికి పువ్వులు సమర్పించండి. ఇక్కడ ఈ నీళ్ళు అనేది ఉంచకూడదు, తీసేయాలి. దేవుణ్ణి ఆహ్వానించేసాం కదా. శ్రీనివాస గోవింద తిరుమల వాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద. పూర్తిగా దేవుడిని ఆహ్వానించుకున్నాము. మనం ఒక అతిథిని ఎలా ఆహ్వానించుకొని ఎలా మర్యాద చేస్తామో అన్ని మర్యాదలు చేశాక నేనైతే సంకల్పం చెప్పుకుంటాను. ఆ స్వామివారిని ఇంటికి పిలుచుకొని నైవేద్యం పెట్టుకొని అన్నీ అయిపోయాక ప్రత్యేకంగా అంటే అంతా తీరుబాటు అయ్యాక కూర్చోబెట్టుకొని నా సంకల్పం చెప్పుకుంటాను. ఇక్కడ సంకల్పం అంటే అందరికీ తెలుసు కదా, తిథి, వారం, రోజు, సంవత్సరం అన్నీ చెప్పుకొని మన యొక్క గోత్రనామాలతో మన నామాలు చెప్పుకొని
మన సంకల్పం చెప్పుకోవాలి. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. సంకల్పం చెప్పడం అయిపోయాక ఇప్పుడు కర్పూర నీరాంజనం ఇచ్చేసేసి పూజ అనేది ముగించుకుంటున్నాను. కర్పూర నీరాంజనం ఇచ్చే ముందు నేను లేచి నమస్కరించుకొని ప్రదక్షిణ చేసుకొని దేవునికి కర్పూర నీరాంజనం అనేది ఇచ్చుకుంటాను. ఇక్కడ ఆసనం అనేది తీసేయాలి. మనం వేసుకున్న పీఠ ఏముందో అది తీసేయాలి. ఇంక ఈ చుట్టుపక్కల కూడా ఉండకూడదు. అది తీసేసేసి కర్పూరం నీరాంజనం అనేది ఇచ్చేసుకుందాం. ఇక్కడ కర్పూర నీరాంజనం ఇచ్చే ముందు మనం చెంపలేసుకొని, భగవంతుడా నా పూజలో ఏమన్నా తప్పులు ఉంటే క్షమించు, అంతేకాక నా కుటుంబంపై నీ చల్లని చూపు ఉండేలా చూడు తండ్రి, మా కుటుంబం మొత్తం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వర్ధిల్లేటట్టు చూడు స్వామి. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః.